మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి వినయ్. మీ సుమంటి వినాగ్, మైండ్ఫుల్ మిలినియర్. ఈ సిరీస్లో భాగంగానే జీవితంలో మనకు సక్సెస్ వచ్చే టైంని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా డీకోడ్ చేయాలి అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. మనకి సక్సెస్ వచ్చే టైంని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా డీకోడ్ చేయాలంటారు అసలు? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. అయితే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మన లైఫ్లో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కానీ మనం ముసుగేసుకొని కూర్చుంటూ ఉంటాను అనమాట. అరే పక్కనే ఆపర్చునిటీ ఉన్నా ఎక్కడ 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 అని ఎత్తుక్కుంటూ ఉంటాం. అందుకనే నేనేమంటానంటే, జీవితం అంటే సీక్రెట్ కోడ్ ఉన్న లాకర్ లాంటిది. దాని కోడ్ మనకు తెలిసిందా ఈజీగా ఓపెన్ చేస్తాం, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. కొన్నిసార్లు కోడ్ కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడతాం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ తెలిసిన మన ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నుంచి ఒకటి చెప్తా ఎగ్జాంపుల్. అందరూ నాకు తెలిసి అత్తారింటికి దారే సినిమా చూడని వాళ్ళే ఎవరూ లేరు. అవును. సో అత్తారింటికి దారే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని సిగరెట్ దమ్మంటాడు అలీ గారు. అప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి, విపరీతంగా కొట్టేస్తారు. అలీ గారిని కొట్టేసిన తర్వాత, సరే ఎందుకు కొట్టానులే అని చెప్పేసి రిగ్రెట్ అయిపోయి ఆయనకి ఏదో డబ్బులు ఇవ్వాలనుకుంటారు. ఇలా కూర్చొని ఎంఎస్ నారాయణ గారితో అంటారు, వాడికి డబ్బులు ఇచ్చి పంపించు అని చెప్పి అలీ గారికి డబ్బులు ఇచ్చి పంపించమంటారు. సార్ 10 లక్షలు సార్ అంటే, పర్లేదు ఇవ్వు అంటారు. హ్యాండిల్ చేయలేడు సార్ 10 లక్షలు అంటే, ఏం కాదు ఇచ్చే అంటే, వెంటనే అలీ గారు ఆనందంతో ఆ బ్యాగ్ ఆ సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట, ముందుకెళ్ళిపోతారు. తర్వాత అరే అర్థం కాదు, డబ్బులు అయితే వచ్చాయి, సూట్ కేసులో డబ్బులు ఉన్నాయి, కానీ దీని లాకర్ కోడ్ ఎలాగ ఓపెన్ చేయడం అని కన్ఫ్యూజ్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, సార్ నాకు కోడ్ చెప్తారా అంటే, వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, అరే అదృష్టం నీ మెయిన్ డోర్ తట్టినా, దురదృష్టం నీ మాస్టర్ బెడ్రూమ్లో ముసుగేసుకొని పడుకుందిరా అని చెప్పి వెంటనే సుత్తి తీసుకొని టపా టపా 2 దెబ్బలు వేసి ఏం చేస్తారంటే, 1000 రూపాయలు నోటిస్తారు. సూట్ కేసు ఉంది, దాన్ని నువ్వు ఓపెన్ చేయటం ఎలాగో తెలీదు, సీక్రెట్ లాక్ తెలీదు, లేకపోతే నువ్వే బద్దలు కొట్టుకోవచ్చు కదా అంటే ఆలోచన రాలా. అదే బద్దలు కొట్టుకున్నట్టుంటే 10 లక్షలు వచ్చేవి. బద్దలు కొట్టడం ఎలాగో తెలియదు కాబట్టి 1000 రూపాయలతో సరిపెట్టుకోవాలి. మనకు కూడా లైఫ్లో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి, ఎన్నో 10 లక్షలు వస్తూ ఉంటాయి, కానీ మనం ఏంటి అంటే, అరే దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా బద్దలు కొట్టాలో తెలియక మన లిమిటింగ్ బిలీఫ్స్ని బద్దలు కొట్టాలి, మన డౌట్స్ని మనం బద్దలు కొట్టాలి, మనకు ఏవైతే అపనమ్మకాలు ఉన్నాయి, మనం ఏంటి మన నెగిటివ్ థింకింగ్ని బద్దలు కొట్టాలి. ఎప్పుడైతే ఈ నెగిటివ్ థింకింగ్ని, డౌట్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని మనం బ్రేక్ చేసామా, 10 లక్షలు కాదు 10 కోట్లైనా మనం సంపాదించగలం. కానీ మనం ఏం చేస్తామంటే, మనం లిమిటెడ్ మైండ్ సెట్తో ఉండి, సార్ నాకు తెలీదు ఆపర్చునిటీ వచ్చినా ఎత్తుక్కుంటూ ఉండి వేరే వాడి మీద డిపెండ్ అవుతే వాడు డబ్బులు తీసుకుంటాడు, మనకేవో 10 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాడు. సో ఎలాగైతే అత్తారింటికి దారే సినిమాలో ఒక 10 లక్షల అవకాశం వచ్చినా సరే, ఎలాగైతే అలీ గారు ఉపయోగించుకోకుండా 1000 రూపాయలతో సంపాదించుకోవటం మొదలు పెట్టుకుంటున్నారో, అలానే విశ్వము, యూనివర్స్ అంటారా, దేవుడు అంటారా, మనకు ఆపర్చునిటీస్ రూపంలో వస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దిక్కులు చూస్తూ ఉంటాం, ఎక్కడుందిరా బాబు, ఎక్కడ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇది కనుక ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని, డౌట్స్ని మనకేవైతే మన బ్రెయిన్ ఓపెన్ చేసామో, మన మైండ్ ఎలాంటిది అంటే అండి, పారాషూట్ లాంటిది. పారాషూట్ ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పారాషూట్ పనిచేస్తుంది, క్లోజ్డ్గా ఉన్నప్పుడు పనిచేయదు కదా. అలాగే మన మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పారాషూట్ లాగా హాయిగా గాల్లో ఎలా తేలుకుంటూ హ్యాపీగా నేల మీద ల్యాండ్ అవుతాం, లేకపోతే గోవిందా. రియలీ ఫెంటాస్టిక్ అండి. నిజంగా ఇది చూసేటప్పుడు కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంత చిన్న సీన్లో అంత పెద్ద మీనింగ్ఫుల్ ఇది ఉంటుంది, అంటే ఆ చిన్న సీన్ అయ్యి ఉంటుంది, బట్ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మనకు అదృష్టం వచ్చినా కూడా అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూసుకోవాలి, కానీ దరిద్రాన్ని ముసుగేసుకుని కూర్చుంటే మాత్రం ఏ రోజుకి కూడా దాన్ని సక్సెస్ చేయలేము మనం. దాన్ని అనుభవించలేము కూడా. మైండ్ సెట్. కొన్నిసార్లు 1 కోటి రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలే తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. చాలా మంది మైండ్ఫుల్ మిలినియర్ సిరీస్ సెషన్స్ అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజ్ గారు, నేను ఎప్పటి నుంచో సెషన్స్ చెప్పాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. సో ఎన్నో మనం బ్యాచెస్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం. సో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో 2025లో నేను ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అప్పుల బాధల్లో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, అటు పర్సనల్ లైఫ్లో కానీ
ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫినాన్షియల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్ పరంగా కూడా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలియనేర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 10 days ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎవరైతే 360 degreesలో లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయాలి అని అనుకుంటే, అటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలి, ఎలా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, అప్పుల్ని ఎలా పే చేయాలి అనే కూడా కన్ఫ్యూజన్ ఉంటే మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా 3x 4x ఎలా చేసుకోవచ్చు అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది, మీ టైంని, మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మనీని మీరు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సెషన్స్ 10 రోజుల పాటు మీ లైఫ్లో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మైండ్ఫుల్ మిలియనియర్ సెషన్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే April 3rd నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.